ఆరాధనకి చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా మన తండ్రి అయిన దేవుని పేరట మిమ్మల్ని ఆరాధనకి ఆహ్వానించుకుంటూ క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవటం ఎంతో గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఎందుకంటే ఆ పుణ్యదానం అనేది మనకు అనుగ్రహించబడ్డదని క్రీస్తు ప్రభు మనకి చేసినటువంటి ఉపకారాలు, ఆయన త్యాగాలు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వం నందు ఆయన సర్వాధికారం కలిగిన వాడిగా ఉన్నాడనేది మనకు అర్థమవుతూ ఉంది. గనక ప్రియులారా, దేవుణ్ణి మనం కలిగి ఉండటం గొప్ప ఆనందదాయకం, గొప్ప సంతోషం అనేది మనకు ఈరోజు మనకు అది తెలియకపోయినా కానీ ఏదో ఒక రోజు అనేది మనకు అది మేలుకరంగా మారుతుంది అనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మనము ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, క్రీస్తు ప్రభు పునరుద్ధానం దినం గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది. క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు తిరిగి లేచుట అనేది మనం ఎప్పుడు వింటున్నటువంటి పాఠాలే. కొంతమంది దీన్ని ఈస్టర్ ఫెస్టివల్గా, పండగగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నాయి, అనుసరిస్తున్నాయి. ప్రియులారా, కానీ పండుగగా మనము ఆలోచిస్తున్నప్పుడు దేవుడికి ఈ లోకంలో దేని గురించి మనం పండగ చేసినా కానీ దేవుడు దాన్ని నచ్చలేదు, మెచ్చలేదు, కోరుకోలేదనేది మనం గత పాఠాల్లో వింటూ వచ్చాము. కానీ దేవుడు మెచ్చినటువంటి ఒకే ఒక పండగ ఏంటది ఒకే ఒక పండగ, ఒక పాపిని రక్షణలోనికి నడిపిస్తే, పాపి రక్షించబడితే దేవుడికి అది పరలోకములో దేవదూతల దగ్గర గొప్ప పండగ చేసుకుంటాడు అనేది మనం విన్నటువంటి నిజాలు ఉన్నాయి. కానీ ఈరోజు క్రీస్తు గురించిన విషయాలు ఏం మాట్లాడుకుంటున్నామంటే, మనము మరణ శాసనం రాసింది ఎవరు, మరణించింది ఎవరు అనే విషయాన్ని మనము పార్ట్ 1గా ఈరోజు విందాం. ఎందుకంటే సమయం ఉండదు ఎక్కువగా చెప్పాలంటే, అందుకని పార్ట్ 1 అని పెట్టాము. మొదటి భాగం అనేది మనం పెట్టుకున్నాం. మరణ శాసనం రాసింది ఎవరు, మరణించింది ఎవరు అనేది మనం ఇది నన్న బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎబ్రేలుకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాల్లో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి నగ్న సత్యాలు. ఒకసారి మనం దాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం ఎబ్రేలుకి రాసిన పత్రిక, ఎబ్రే పత్రిక 9:16-17 వచ్చి, మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాణి, అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా అన్నాడు. మీరు బాగా ఆలోచించండి. అసలు మనుషులకి, జీవరాశులకైనా, జీవులకైనా మరణ శాసనాన్ని రాసింది ఎవరు? మరణాన్ని మీద అధికారం కలిగిన వాళ్ళు ఎవరు? ఎవరైతే జీవాన్ని ఇచ్చుంటారో, ఎవరైతే జీవాన్ని ప్రవేశపెట్టారో, ఎవరైతే సమస్తాన్ని కలిగించారో ఆయనే మరణం మీద కూడా అధికారిగా ఉంటాడు. మరణ జీవాలు ఆయన వశంలో ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం రాయబడ్డదంటే, మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అన్నాడు. అంటే ఎవరైతే మరణాన్ని ప్రవేశపెట్టారో, ఎవరైతే మరణ శాసనాలను లిఖితం చేశారో, ఎవరైతే మరణం మీద
అధికారిగా ఆ శాసనాన్ని ప్రవేశపెట్టారో వాళ్ళ మరణము ఆవశ్యకం. వాళ్ళు మరణిస్తేనే గాని చెల్లదు. ఆయన జీవిస్తూ ఉంటే మాత్రము, ఆ శాసనం ఎవరైతే ప్రవేశపెట్టారో వాళ్ళు జీవిస్తే మాత్రము అది చెల్లదు అన్నాడు. శాసనం అనగానే స్థిరమైనది, లేకపోతే వీలునామా. అంటే మనం ఏదన్నా మనము పొలాలు కొనినా, ప్లాట్లు కొనినా, లేకపోతే ఎవరన్నా ఆస్తిని కొనినా మనం ఏమేమి ఒప్పందం చేసుకుంటాం వాళ్ళ దగ్గర? ఏం ఒప్పందం చేసుకుంటాము? లిఖితపూర్వకమైనటువంటి ఒక రాత మనం రాసుకుంటాం. అది దాన్ని శాసనం అంటారు. ఎందుకంటే అది రాసుకోకపోతే ఒకవేళ మాట తప్పిపోతారేమో, అందుకని మధ్యవర్తిగా ఒక నిబంధనలు అంటే ఒక అగ్రిమెంట్, శాసనం రాసుకుంటారు వాళ్ళిద్దరు. రాసుకొని ఇక నుంచి దీన్ని ఆస్తికి నువ్వు హక్కుదారుడువు, ఇది నీకు చెల్లతది అని ఒక వీలునామా రాసుకుంటాం. లేదంటే మన పెద్దలు, తండ్రిగా ఉన్న వ్యక్తి తన పిల్లలకి ఏమి రాస్తాడంటే, ఈ ఆస్తి అంతా కూడా నా తదంతరము నా పిల్లలకు వర్తిస్తుందని రాసేదాన్ని శాసనం రాసుకున్నారు అని ఒక విధానం ఉంది. ప్రియులారా, మనం గమనిస్తే శాసనం అనేది ఒక్కసారి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని రద్దు చేయటం అనేది కుదరదు. రద్దు చేయటం అనేది కుదరదు. అది రాజైనా అధికారైనా ఎవరైనా ఒక్క శాసనం చేస్తే ఆ శాసనం ప్రకారంగా దాన్ని అది రాజుకైనా వర్తిస్తుంది, మంత్రికైనా వర్తిస్తుంది, అధికారికైనా వర్తిస్తుంది. ఎవరికైనా ఆ చట్టబద్ధమైనటువంటి శాసనాలకు లోబడాలి. మన దేశానికి కొన్ని శాసనాలు, కొన్ని చట్టపరమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి భారతదేశంకి. ఏంటి అయ్యి అంటే, ఆ ఆజ్ఞలు అనేవి, ఆ శాసనాలు అనేవి ఎవరి ద్వారా పుట్టుకొని వచ్చినాయంటే మనకు తెలుసు. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక చట్టాన్ని రూపొందించారు. దాని ప్రకారంగా అతను ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, రాష్ట్రపతి అయినా దానికి కట్టుబడి, ఆ శాసనాలకు కట్టుబడి జీవించాలి అనేది ఒకటి ఉంది. అలాగే ప్రతి దేశానికి ఒక చట్టం అనేది ఉంది. వాళ్ళు శాసనాలుగా వాళ్ళు శాసనముగా దాన్ని ప్రవేశపెట్టుకొని దాని ప్రకారంగా అర్హులైన వాళ్ళకి, లేకపోతే దోషులైన వాళ్ళకి కఠిన శిక్షలు వేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ శాసనం అనేది ఒక్కసారి ప్రవేశపెట్టిన తర్వాత అది ఎవరైనా దానికి లోబడి జీవించాలి. ఇప్పుడు శాసనం అనేది దేవుడు పెట్టాడు. ఏంటి ఆ శాసనం అంటే, మరణం అనేది అందరికీ ప్రాప్తిస్తుంది. మరణం అనేది అందరూ మరణించాలి. ఇకపోతే మరణం చూడకుండా ఎవరు ఏ నరుడు బతకలేడు. మరణం అనేది పెట్టింది ఎవరు? అసలు ఎవరు చెప్పండి? దేవుడే. మరణం అనేది పెట్టింది దేవుడు. దేవుడు మరణం పెట్టినప్పుడు మరణం మీద ఎవరు అధికారి? ఆయనే కదా. ఇప్పుడు మరణం అనేది ఎక్కడ ప్రవేశపెట్టబడ్డది అంటే, ఏదోని తోటలో ఆదామవ్వలు ఆ రోజు దేవుని మాట వినకుండా ఆజ్ఞను మీరి ఆయన తినద్దన్న పండు తిన్న తర్వాత పాపం అనేది వాళ్ళకి వస్తే, పాపం వల్ల వచ్చే జీతము ఆయన ముందుగానే చెప్పాడు, ఆ పండు తిన్నదినాన మీరు నిశ్చయంగా చచ్చుదురు అని చెప్పారు అన్నమాట. మరణం అనేది ఒకని ద్వారా వచ్చింది మనకు. అర్థమైందా? ఒకని ద్వారా ప్రవేశపెట్టబడ్డది. ఆ ప్రవేశపెట్టింది ఎవరు? మరణం అనేది ఆ శాసనాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడే. మరణము ప్రతి ఒక్కరికి తథ్యం రావాలి అనేది మనం చూసినట్లయితే, కానీ ఆ మరణ శాసనం ఎవరైతే రాశారో, మరణాన్ని ఎవరైతే ప్రవేశపెట్టారో, ఆ మరణం మీద ఎవరైతే అధికారిగా ఉన్నాడో ఆయన మరణిస్తేనే గాని అది చెల్లదు అని రాశాడు అక్కడ. ఇది పౌలు గారు తన సొంత వ్యాఖ్యానం కాదు, సొంత మాటలు కాదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి మాటలు. ఎవరైతే మరణ శాసనాలు రాశారో
ఆయన జీవించి ఉండగా అది చెల్లదు, ఆయన మరణించాలి. దేవుడికి మరణం ఏందండి? ఇప్పుడు ఎవరు రాశారు మరణ శాసనం? దేవుడు రాశాడు. ఇప్పుడు ఆ దేవుడు రాసిన శాసనము ఏమని చెప్తుందంటే ఆ రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకము. ఆ ప్రవేశపెట్టిన ఆయన కూడా వచ్చి ఏం చేయాలి? మరణం పొందితేనే కానీ అది చెల్లదు అన్నాడు. ఇప్పుడు ప్రవేశపెట్టింది ఎవరు? దాన్ని రాసింది ఎవరు? దానికోసం మళ్ళా వచ్చి దానికి లోబడి ఉండి ఆ వాక్యాన్ని నెరవేర్చి దాని ప్రకారంగా మరణించింది ఎవరు? ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తూ రావాలి. వీలునామా రాసుకున్న ఆయనే వచ్చాడు. అసలు ఎవరికి ఉంటుంది మరణం మీద ఆధిపత్యం, అధికారం అంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయము 39వ వచనంలో ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము, ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో అసలు విషయాలు బయటకు వస్తాయి. 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప ఎరొక్క దేవుడు లేడు. ఏంది? మృతిని నొందించు వాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి ఇడిపించువాడెవడును లేడు. చాలు. ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు? ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక్క దేవుడు లేడు. మృతు నిందించువాడును నేనే, బ్రతికించువాడును కూడా నేనే. అంటే మరణ జీవాలనేవి ఎవరు రాశారు? ఎవరు లిఖించారు? బ్రతికిని లిఖించింది ఎవరు? దేవుడే. మరణాన్ని రాసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆ రాసిన ఎవరు రాశారు? మరణాన్ని గురించి ఎవరు రాశారు? ఆ మరణించాల, ఆ మరణం అనేది అందరికి వచ్చినప్పుడు ఆ మరణం అనే దాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన కూడా వచ్చి ఆ శాసనానికి ఏం చేయాలా? ఆయన కూడా మరణించాలి. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఇప్పుడు ఆడ మరణాన్ని రాసింది యెహోవా దేవుడా, యేసుక్రీస్తునా? ఎవరు మరణాన్ని గురించి రాసింది అక్కడ? ఎవరు చెప్పారు? జీవాన్ని ఎవరు ప్రవేశపెట్టాడు ఆదంలోకి? యెహోవానా? ప్రవేశపెట్టినప్పుడు ఆయన వచ్చి మరణిస్తాడు. మరి తండ్రి అయిన దేవుడా, కుమారుడా? మీకు అర్థం కానిది ఏంటంటే దేవుడు ఒక్కడే అన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారిని కూడా ఏమని పోల్చిందంటే బైబిల్ ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏముంటుందంటే ఆయన ఏమని ఉంటుంది? అది ఆయన దేవుని మహిమ యొక్క అంటే ఏంది? కింద పుట్టినోట్లో ప్రతిబింబం అంటే సేమ్ టు సేమ్ అంటే అర్థమైంది అంటే తండ్రిని చూసినా యేసుక్రీస్తుని చూసినా ఒక్కడే దేవుడు అనేది మనకు అర్థమైపోతుంది. అక్కడ ఒక్కడే దేవుడు, ఒక్కడే అనేది మీకు ఇంకా చెప్పలేదులే, చెప్దాం. ఈయనైనా ఒకటే. ఆయనను పిలుపు గారు అడుగుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయము ఊరక టచ్ చేస్తున్నా నేను. ఎన్నో వచనం? 14:9 అదేనా? అప్పుడు పిలుపు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండేదను, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. ఇది అబద్ధమా? యేసుక్రీస్తు చెప్పిన మాట అబద్ధమా? నన్ను చూస్తే ఎవరు? తండ్రిని చూసినట్టే. సేమ్ టు సేమ్. ఆయన దేవుని యొక్క తేజస్సును అనగా ప్రతిబింబము. అద్దంలో నేను వెళ్ళి నిలబడితే నేనే కనిపిస్తా. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా
ప్రతిబింబం అంటే తండ్రి అయిన దేవుడు ఎలాగో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అలాగే. మనకు అర్థం కాలేదనేది కొత్త నిబంధనలో చెప్పలేదు. అసలు అపోస్తులందరూ పోలే చేసింది ఎవరినో తెలుసా? క్రీస్తు ప్రభుల వారిని ఎతికారు. పౌలు గారు ధర్మశాస్త్రం అంతా సున్నంగా ఎరిగిన వాడై నన్ను ఆయన్ని ప్రతి క్షణము ఆయన్ని వెంబడించింది ఎవరినో తెలుసా? ఆయన్ని తలుసుకున్నది ఎవరినో తెలుసా? ఎవరిలాగా మారాడు బతికాడు తెలుసా? ఎవరిని అనుసరించాడు తెలుసా? ఎవరి ద్వారా ఆయన నడిపించబడ్డాడు తెలుసా? ప్రభు 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 అంటే మీనింగ్ ఏంది? దేవుడు ఒక్కడే అనేది మీరు అన్నారు కదా. దేవుడు ఒక్కడే, ఒక్కడే. ప్రభువు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే అన్నప్పుడు ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుడు ఒక్కడే అన్నప్పుడు దేవుడు ఎవరు అనే దాంట్లో మనకు కనిపించేది ఏంది? ఎవరైతే సర్వశక్తిమంతుడిగా ఉంటాడో, సర్వాజ్ఞుడిగా ఉంటాడో, సర్వ వ్యాపకుడిగా ఉంటాడో, తర్వాత ఆత్మగా ఉంటాడో, నిత్యుడిగా ఉంటాడో ఆయన దేవుడు అని మనం అనుకున్నాం. ఎవరైతే ప్రేమ స్వరూపుడిగా ఉంటాడో, నీతి స్వరూపుడిగా ఉంటాడో, పరిశుద్ధుడిగా ఉండేవాడిని లక్షణాలు మనం తీసుకున్నప్పుడు అదే లక్షణాలు ఎవరిలో కనిపించినాయి? క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా దేవత్వం, దాని సర్వపరిపూర్ణత క్రీస్తులో మీకు కనిపించింది అన్నప్పుడు మీరు అనాలించింది ఏంది? అక్కడ ఒరిజినలా డూపా? యేసుక్రీస్తు అక్కడ రియలా డూపా? డూపుని తెచ్చిపెట్టాడా దేవుడు? రియల్ కనిపించాడు అక్కడ. ఏంటి ఒరిజినల్ అంటే దేవుళ్ళు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో తండ్రి అయిన దేవుళ్ళో అదే ఈయన అని చెప్పాడు. అర్థమైందా మీకు? ప్రతిబింబం ఆయనే అన్నాడు. ఇలాగా తీసుకుంటూ వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రారంభించిన, కుమారుడైన యేసుక్రీస్తు చేసిన, పరిశుద్ధాత్ముడు దాన్ని అన్ని చూసుకున్నా మొత్తం కలిసి కెడెట్ మొత్తం ఎవరిలోకి వస్తుంది? దేవుడు అనే ఆయనలోకి వచ్చేస్తాయి. అర్థమవుతుంది మీకు? దేవుడు ఒక్కడనే పాఠంలో దాన్ని నేర్చుకుందాం. మనం ఎక్కడున్నాం? మరణ శాసనం రాసింది ఎవరు ఇప్పుడు అంటే దేవుడు అనుకున్నాం. ఆ రాసిన ఆయన మరణము ఆవశ్యకము. ఆయన జీవించుండగా ఈ యొక్క మరణ శాసనాన్ని రాసిన వాని యొక్క మరణము అవసరం అన్నప్పుడు మరణ శాసనం రాయించినవాడు చనిపోకపోతే అది చెల్లదు అన్నాడు. మరణాల మీద అధికారము, ఆధిపత్యం ఎవరుకున్నాయనుకున్నాం మనం ఇప్పుడు? దేవుడు అని ఆయనకున్నాయి అనుకున్నాం. ఓకే కదా? ఆ దేవుడు ఆయన వచ్చి ఏం చేయాలి? ఎక్కడ రాసిన ఆయన వచ్చి ఏం చేయాలంట? ఆయన మరణం కావాలంటే ఇక్కడ దేవుడు ఆయన మరణం కావాలి. మీకు అర్థం అవ్వాలంటే హిందువులు ఎందుకు మరణించాలి ఆయన అంటే, హిందువులు సహోదరులు ఒక శ్లోకం చెప్తూ ఉంటారు. ఏంటి ఆ శ్లోకం అంటే, సర్వపాప పరిహారార్థం రక్త పోషణ ఆవశ్యకము, తదరక్త పుణ్యదాన బలియాగం. అంటే అర్థమైంది అంటే సర్వ పాపాల కోసము ఎవరో ఒకరు ఒక రక్తాన్ని సిందించాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే ఒక పుణ్యాత్ముడు అన్నా లేకపోతే ఒక దేవుందన్నా అయి ఉండాలన్న అన్నాడు. వాళ్ళకి అర్థం కాకపోయినా నిజానికైతే సర్వ పాపాల కోసము పరిశుద్ధ రక్తాన్ని సిందించాల్సిన అవసరం ఉంది. దీని కొరకు బలయ్యే పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎవరైతే మరణ శాసనాన్ని ప్రవేశపెట్టారో అందరూ ఆ మరణానికి, ఆ పాపానికి లోనైపోయారు. ఎవరు లేచి ఆ పాపములోంచి లేచి పరలోక మార్గంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు లేవు ప్రపంచంలో. ఏ మానవుడు వచ్చినా మనల్ని రక్షించలేడు. ఏ పుణ్యాత్ముడు రక్తము మన పాపాలని తీయలేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మానవాళి జీవితం అంతా ఏమైపోయిందంటే పాపాన్ని వంట పట్టించుకొని పాపపు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ
అదో పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా లేసే పరిస్థితులు లేవు మనుషులలో. ఇలాంటప్పుడు మనకు సహాయం ఎవరి కాడి నుంచి రావాలి? ఎవరి కాడి నుంచి రావాలి? దేవుడే చేయాలి, దేవుడే రావాలి మనల్ని కాపాడేదానికి. ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఆ పుణ్యాత్ముడు రక్తం అంటే, పరిశుద్ధ రక్తం అంటే ఎవరిలో ఉంది? దేవుడే రావాలి, రక్త మాంసాల్లోకి రావాలి ఆయన. ఆ రక్త మాంసాల్లోనికి వచ్చే ప్లాన్ జరిగింది. ఎందుకంటే పడిపోయిన మనిషిని లేవనెత్తేదానికి ఏం చేయాలంట? ఇప్పుడు ఆయన కూడా ఎలా రావాలి? రక్త మాంసాలు కలిగిన వానిగా రావాలి. అందుకే ఏం చెప్పబడ్డది బైబిల్ అంటే యేసుక్రీస్తు గురించి? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 28వ వచనమా చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అన్నాడు. అంటే ఇప్పుడు ఆలోచిస్తాం. నన్ను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, దేవుడట తన స్వరక్తం ఇచ్చాడట. దేవుడికి రక్త మాంసాలు ఉంటాయా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. రక్త మాంసాలు ఉంటాయా దేవుడికి? రక్త మాంసాల్లో వచ్చే దేవదూతలు కదా, దేవుడు రాకూడదు కదా అని వీళ్ళు మేధావులు అయిపోయి వీళ్ళు దేవునికి ఆలోచన చెప్పే అంత విధిలో ఉన్నారన్నమాట కొంతమంది సేవకులు. అర్థమవుతుందా? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకన్నా అంటే స్వరక్తం ఇచ్చింది ఎవరు? మనల్ని రక్షించుటకు. యేసుక్రీస్తు ప్రభు. ఏమని రాయబడ్డది? దేవుడు అని రాయబడ్డది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నమ్మరా? రక్త మాంసాల్లోకి యేసుక్రీస్తు రాలేదా? ఆయన ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1:14 ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యము దేవుడు అయి ఉండును అంటే అక్కడ ఏమంటున్నారంటే, లేదండి, అది వాక్కు అంటే పదము, దేవుని మాట అంటాడు. ఆ కింద వచ్చిన ఏం చెప్తుంది? ఆయన దేవుని యొద్ద ఉండును. ఆయన అంటే ఎవరు? వ్యక్తి, పదమా? వ్యక్తి వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడుగా మీ మధ్యలోనికి వచ్చాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడికి శరీరధారిగా శరీరాన్ని ధరించుకొని వచ్చింది అన్నాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. లేదండి, యేసుక్రీస్తు అప్పుడు వాక్కుగా ఉన్నప్పుడు దేవుడు, శరీరం ధరించుకున్నప్పుడు దేవుడు కాదు అన్నాడు. ఓకే, వాక్కుగా ఉన్నప్పుడు దేవుడు అన్నావు కదా, మరి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది యేసుక్రీస్తు గురించి? ప్రకటన గ్రంథం 13వ వచనం, 19:13 చదవండి ఒకసారి. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయనకి ధరించుకొని ఉన్నాడు, దేవుని వాక్యమును నామము ఆయనకి పెట్టబడి ఉన్నది అన్నాడు. మళ్ళా యేసుక్రీస్తు పరలోకములో వాక్య ఉన్నాడు అన్నావు కదా, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడి శరీరధారిగా వచ్చాడు అన్నావు కదా, ఆ వాక్యం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంట? వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. అంటే వాక్ అంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు. ఆ వాక్యం ఏమై ఉండింది అని చదువుకున్నాం ఫస్ట్ లో. ఆ వాక్కు కూడా దేవుడై ఉండిను. ఆ వాక్యం ఏమైంది? దేవుడై ఉన్నది. మరలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాక్యం అనే నామమే ఉంది ఆయనకి, ఆ పేరే ఉంది. వాక్యం అని నువ్వు ఒకవేళ అనుకుంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు కనుక ఆయన వాక్యం కాదు అనుకుంటే, మళ్ళా తిరిగి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉంది. కాబట్టి ఆయన్ని నువ్వేమని పిలవాలా? ఆ వాక్యము దేవుడై ఉండును అన్నప్పుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? మళ్ళీ ఆయన దేవుడై ఉండును అంటే దేవుడై ఉన్నాడనే చెప్పిందాడు బైబిల్. ఇప్పుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘం కృపాసత్య సంపూర్ణుడికి శరీరధారిలో వచ్చారని ఏ ఆత్మ అయితే నమ్మదో
ఎందుకు చెప్పాడంటే వచ్చిన వాడు నువ్వెవరో గుర్తుపట్టాలి. ఆయన దేవుడు. ఎక్కడ రాశాడు? మొదటి యోహాను పత్రిక 4:2 నువ్వు కానీ ఒకవేళ నమ్మకపోతే నువ్వు దేవునికి సంబంధించిన ఆత్మ కావు. చూడండి అక్కడ చెప్తాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించంటే రక్త మాంసాల్లోకి వచ్చింది ఎవరో నువ్వు గుర్తుపట్టాలి, కనిపెట్టాలి. అది కనిపెట్టలేకపోతే నీ జీవితం, నీ భక్తి అంత వ్యర్థమే. యేసుక్రీస్తు మొదటి యోహాను పత్రిక 4:2 యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో, యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, అధిపతి. దేనికి అధిపతి? జీవానికి అధిపతి, లోకాలకు అధిపతి. ఆయన వచ్చునని శరీరంలో వచ్చింది ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇంకా కూడా. ఆ వచ్చిన ఆయన దేవదూత అని చెప్పలేదు అక్కడ. చెప్పాడా? వచ్చిన ఆయన దేవదూత అని చెప్పాడా? మీరెందుకు దేవదూతలు కదా రక్త మాంసాల్లో వస్తాయి అని మీరు అంటారు. మీరు నిర్ణయించేది దేవుడు నిర్ణయిస్తాడా? దేవుడు రాపిచ్చాడు. నువ్వు రక్త మాంసాల్లో వెళ్ళాలి, రక్త మాంసాల్లోకి వెళ్ళాలని ఆయన రాసుకున్నటువంటి శాసనం అది. నేను రక్త మాంసాల్లోకి వెళ్ళాలి. ఎందుకో? రక్తాన్ని సిందించకపోతే మానవాళి పాపాలకి రక్షణ లేదు. వీళ్ళని లేపేవాడు లేడు, వీళ్ళని కాపాడేవాడు లేడు, నరకం నుంచి తప్పించేవాడు లేడు. అందుకని ఆ వాక్యం దేవుడై ఉండేటువంటి వాక్కు ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చేసాడు. ఆయన ఎవరు? ఏలుగన్నం. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపం. ఆయనలో ఏముందంటే దేవత్వం, సర్వపరిపూర్ణత ఉంది అని చదువుకున్నాం. ఎవరిలో? ఆయన ఎవరు అంటే దేవుని యొక్క ప్రతిరూపం అన్నాం. ఆయన ఎవరు అంటే ఆయన తేజస్సు అన్నాం, ఆయన తత్వం అన్నాం. ఎవరిని? క్రీస్తు ప్రభుల వారినే. ఆయన ఎవరు అని రాయబడ్డది అంటే వాక్ అని రాయబడ్డది. అర్థమైందా? ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టలేకపోతే ఇంకా నీ మనోనేత్రాలు గుడ్డుతనంలో అపవాది పెట్టుందని గుర్తుపెట్టుకోవాలి. ఆ రక్త మాంసాలు ధరించుకొని వచ్చిన వారు ఎవరు అంటే దేవుడు. దేవుడు వచ్చాడు అని చెప్పింది. దేవుడు వచ్చాడు. ఎవరు ఆయన అంటే ఆయన్ని చూస్తే ఎవరిని చూసినట్టంట? తండ్రిని చూసినట్టే. మేము ఏకమై ఉన్నాము, మీకు అది అర్థం కాదు. కాబట్టి రక్త మాంసాలకు వచ్చింది ఎవరైతే మరణ శాసనాన్ని రాశాడో, ఎవరినైతే మరణాన్ని ప్రవేశపెట్టారో, ఏ జీవమైతే ప్రవేశపెట్టాడో ఆయన వచ్చి చనిపోతేనే అది చెల్లుద్ది. కానీ ఆయన రాకపోతే మాత్రం, ఆయన సజీవంగా ఉంటే అది చెల్లదు. ఇంకొక మాట చదువుకుందామా, హెబ్రీ పత్రిక 2:14 కూడా. రక్త మాంసాల్లోకి రాకూడదు, దేవుడు ఎందుకు వస్తాడు అని అడుగుతున్నాడు కదా. రావాలంచిన అవసరం వచ్చింది ఆయనకి. కాబట్టి అదిగో ఏమని రాశాడు అక్కడ? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని, అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాసత్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాలలో పాలినవాడాయను. ఎవరు చెప్పండి? రక్త మాంసాల్లోకి వచ్చింది ఎవరు? ఎవరు వచ్చారు? నీకెవరైతే రక్త మాంసాలు ధరింపజేశాడో, ఎవరైతే నిన్ను నిర్మించుకున్నాడో, ఎవరైతే సృష్టికర్తగా ఉన్నాడో ఆయనే ఏమైపోయాడంట? మనం కొంత పాట పాడుకుంటుంటాం కదా, కొంతమంది ఏం పాట పాడారు? దేవుడు ఏమో హాయిగా ఉన్నాడు, ఈ నరుడు కష్టాలు పడుతున్నాడు అంటారు కదా. ఆయనకేం తెలుసండి? ఆయనేమో రాసేసాడు శాసనం. ఏమని? మీరు కష్టాలు పడాలి, కన్నీళ్ళు పడాలి, దుఃఖాలు పడాలి, ఇబ్బందులు పాలవ్వాలి, హింసించబడాలి, శోధించబడాలి, ఆకలి దప్పుకులు తెలియాలి, చీకటి రాత్రులు నీ జీవితంలో ఉండాలి, కన్నీటి బ్రతుకులో నువ్వు బ్రతకాలి, రక్త మడుగులో నువ్వు ఉండాలి, రక్త మాంసాల్లో నువ్వు ఉండాలి. ఆ రక్త మాంసాల ద్వారా కలుగుతున్నటువంటి హింస నువ్వు పొందాలి. తర్వాత మరణం అనేది కూడా నీకు రాస్తున్నానని ఎవరైతే రాశాడో ఆయన ఏమి ఎలా ఉన్నాడంట? రాసినోడికి ఏం తెలుస్తుంది కష్టాలా? ఏమంటున్నాడు మనిషి? పడేవాడికి తెలుస్తాయి కష్టాలు, అనుభవించేవాళ్ళకి తెలుస్తాయి కన్నీటి బాధలు. నన్ను ఆ దేవుడైన ఆయన
బొమ్మను చేసేసాడు, జీవ మూదేశాడు, ఆడ పడేశాడు. ఏం రాసేసాడు? నీకు కష్ట దుఃఖాలు, సుఖ దుఃఖాలు నీకు నేను జతపరిచాను అన్నాడు. నా బ్రతికి ఎలా ఉంది, ఆయనకి బాధ ఏమన్నా తెలుసు? దేవుడికి హాయిగా పరలోకంలో కూర్చున్నాడు. మనుషుల బాధలు తెలుస్తాయా? కొంతమంది పాట పాడుకుంటుంటారు, రాతి బొమ్మల్లోన కొలువైన దేవుడా రక్తబంధం విలువ నీకేం తెలుసు? నిజమే కదా. దేవుడైన వాడు పైన కూర్చోంటే బొమ్మను తయారు చేసి రక్త మాంసాలకు పంపించేసి మనుషుల్ని బాధల్లోను, కష్టాల్లోను, కన్నీళ్ళలోను, వేతనలోను, నరక వేతనంలోను పడేస్తే నిజంగా మనిషి బాధలు విలువ దేవుడికి ఏం తెలుసు అని మనిషికి ఉన్నటువంటి ప్రశ్నకి అర్థం ఉందండి. ఇంకో మాట కూడా అనొచ్చు దేవుణ్ణి, నువ్వెవరా ఇంత భ్రష్టత్వమైన పాపాలు చేస్తున్నావు, లేకపోతే నరహంతకుడుగా మారిపోయినావో, దొంగగా మారిపోయినావో, ఏంటి విరుద్ధమైనటువంటి నరరూప రాక్షసత్వం రూపం నీలో కనిపిస్తుంది, దేవుడు ఈ విధంగా రాసి పెట్టాడు కదా అని ఎవరన్నా వాడికి ప్రశ్న వేస్తే, పరిశుద్ధత ఏది, దేవుని కోసం నీతి ఏది, దేవుని కోసము నిజాయితీగా బతికేది లేదా, నువ్వు ఎందుకు అబద్ధాలు మోసాలన్నీ నువ్వు అడిగితే అప్పుడు వాడు ఏం చెప్తాడు తెలుసా? మనిషి అనేవాడు ఏం చెప్తాడు తెలుసా? దేవుడు ఏం రాస్తాడు ఆయనకి తెలుసా మా బాధలో? దేవుడికి తెలుసా మా బాధలో? ఆయన పరలోకంలో అన్ని రాసేసి కూర్చున్నాడండి. పడేవాడికి తెలుస్తుంది ఈ బాధలో. పరిశుద్ధంగా ఉండమంటాడు ఆయన రమ్మను రక్త మాంసాల్లో, ఒకసారి రమ్మను, ఆయన ఎట్ట జీవిస్తాడు చూద్దాం అనేవాళ్ళు లేరా? ఆయన బడమను ఈ ఆకలి దప్పుకులు ఎలా ఉంటాయో, ఆకలి బాధ పడితే అప్పుడు తెలుస్తుంది ఆ దేవుడికి. నేనే తిడతా అనుకో, ఒకవేళ చెప్తున్నా, నేనే అడుగుతా, ఆయనకేం తెలుసు అసలు? ఈ కష్టాలు బాధలు తెలుసా? ఇబ్బందులు తెలుసా? రక్తబంధం విలువ తెలుసా? మనిషిని చంపేస్తాడు, తల్లిని ఇచ్చినట్టు ఇస్తాడు, తీసేస్తాడు. ఆ బంధం విలువ ఆయనకి తెలుస్తుందా? తెలీదు. అందుకని దేవుడు అనేవాడు రక్త మాంసాల్లోకి వస్తే కదా ఆయనకి తెలుస్తుంది అనేవాళ్ళు ఉంటారు. దేవుడు కూడా ఆలోచించాడు. అందుకే ఆ పిల్లలు రక్త మాంసాలు కలిగిన వారై ఉండగా, చదవండి దాన్ని మళ్ళా, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాసత్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసాల్లో పాలిన వాడాయను. ఆయన కూడా అంటే ఎవరు వచ్చాడా? దేవుడు వచ్చాడు. రక్త మాంసాల్లోకి దేవుడు వచ్చాడని నువ్వు కానీ నమ్మకపోతే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చాడని నమ్మదో అది దేవునికి సంబంధించిన ఆత్మ కాదు, అది దెయ్యపాత్మ, ప్రమాత్మ. దేవుడే అని గుర్తుపట్టలేకపోతే భ్రమలా ఉన్నావు నువ్వు అని చెప్తుంది బైబిల్. స్వరక్తం ఇచ్చింది ఆయనే, దేవుడిచ్చాడు స్వరక్తం అంటుంది. రక్త మాంసాల్లో పాల్గొన్నది ఆయనే. ఆయన అనుభవించినటువంటి శోధనలు తెలుసా మీకు? అయినా కానీ ఎక్కడ పరిశుద్ధతను పోగొట్టుకున్నాడా? ఎక్కడైనా కానీ నీతిని తప్పాడా? మాట మార్చాడా? మోసాలు చేశాడా? దగాలు చేశాడా? రక్త మాంసాన్నిలో కూడా ఆయన ఏం చూపించాడు తెలుసా? దేవత్వాన్ని చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఎలా ఉంటాడో నన్ను చూస్తే మీకు అర్థమైపోవాలనేది ప్రతిబింబించాడు ప్రపంచానికి. దేవుడు అంటే ఇలా ఉంటాడని చూపించాడు. ఆయన చూస్తేనే దేవుడు. అమ్మో, ఇప్పుడు అడగమనండి దేవుణ్ణి, ఆయనకేం తెలుసు? కష్టాలు ఇవ్వనండి. యేసుక్రీస్తుకి తెలీదా కష్టాలు? నీకంటే ఎక్కువ పడ్డాడు ఆయన. ఆయన జీవితకాలం అంతా ఏం చేశాడు? రోదనతోనూ, మహారోదనతోనూ, వేదనతోనూ, కన్నీళ్లతో బ్రతికాడంట యేసుక్రీస్తు. కన్నీళ్ళు విలువ దేవుడికి ఏం తెలుసు అంటే ఆయన అనుభవించి చెప్పాడు, నీకు కన్నీటి విలువ నాకు తెలుసు. శోధించబడ్డాడు ఆకలి చేత, ఆ బాధ ఆయనకి తెలుసు. గాయాల పాలయ్యాడు, దెబ్బ తగిలితే ఆ గాయాల విలువ
ఆయనకి తెలుసు. ఆయన బొమ్మ కాదు, రాతి బొమ్మల్లో ఉండేవాడు కాదు, నీ కోసమే వచ్చిన వాడు ఆయన. నువ్వు గుర్తుపట్టు ఆయన దేవుడని. దేవుడని నువ్వు గుర్తుపట్టలేకపోతే ఇంకా అపవాది చేతిలో మోసపోతావు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకి గుడ్డుతనం కలిగించి నడిపిస్తుంది. దేవుడు హాయిగా ఉన్నాడా? కాదు, దేవుడు కూడా వచ్చి అనుభవించాడు. ఇప్పుడు చూపిస్తాడు, చేసి చూపెట్టాడు. రక్త మాంసాల్లోకి వస్తే ఆ బాధలు ఎలా ఉంటాయి, ఆ ప్రేమ ఎలా ఉంటుందో, ఆ ద్వేషం అనేది ఎలా ఉంటుందో, ఉమ్మేస్తే ఎలా ఉంటుందో, అవమానాలు ఎలా ఉంటాయి, నిందలు ఎలా ఉంటాయో, తల్లిదండ్రులు విడిచిపెడితే ఎలా ఉంటుందో, అన్నదమ్ములు వదిలేస్తే ఎలా ఉంటుందో, ఏకాకగా ఒంటరిగా బతికాడు యేసుక్రీస్తు ప్రభు. అన్నిట్లు మానుకున్నాడు, అన్నిట్లు సహించుకున్నాడు. ఆయన్ని రాళ్లతో కొట్టినోళ్ళకి రొట్లు పంచిపెట్టాడా? ఆయన మీద ఉమ్మేసే వాళ్ళని క్షమించాడా? ఎన్ని చూపించాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు హాయిగా ఉన్నాడా? దేవుడు హాయిగా లేడు. నీ కోసం వచ్చి నిన్ను కాపాడుకునే దాని కొరకు నీకు ఆయనకేం సంబంధం ఉంటే ఆయన రావాలి. అసలు ఆయన పరలోకంగా ఉన్నప్పుడు దేవుడే భూమి మీదకి వచ్చినప్పుడు అంట కాదు దేవుడు కాదు అని. ఎందుకు కాదని నువ్వు అన్నావంటే వాక్యం ఏమంటుంది? నువ్వు దేవునికి సంబంధించిన ఆత్మ కాదు, ఆయన శరీరంలో వచ్చింది దేవుడు. కుమారుడుగా పిలువబడినంత మాత్రం దేవుడు కాదా అనేది మీరు ఆలోచించవలసినటువంటి విషయాలు ఉన్నాయి ప్రియులరా. కాబట్టి ఇప్పుడు రక్త మాంసాల్లోకి వచ్చింది ఎవరు నానా? ఎవరా? దేవుడే వచ్చాడు రక్త మాంసాల్లోకి. ఎందుకు వచ్చాడు? మరణ శాసనం అనేది మీకు ఇచ్చింది ఆయనే. ఆ ఇచ్చిన రాసిన ఆయన హాయిగా కూర్చోలేదు అక్కడ. నేను కూడా మీతో కూడా ఏమైపోతున్నా, రక్త మాంసాల పాలిన వారై ఉండి మీరు ఎలాగైతే సుఖ దుఃఖాలలో, కష్టాలలో, బాధలలో అన్ని వదిలిపెట్టేస్తాడు ఆయన. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టేసి రిక్తునుగా, తనను తాను రిక్తునుగా చేసుకొని దేవుని స్వరూపం కలిగిన వాడేయండి మనుషుల పోలిక తీసుకుని వచ్చాడని చెప్పబడ్డది. ఎవరు ఆయన అంటే దేవుని స్వరూపం అంటే దేవుడు. దేవునితో సమానుడంగా ఉన్నాడు ఆయన. ఆయన ఏమైపోయాడు? మనుషుల పోలికగా వచ్చాడంటే అంతకుముందు మనుషుల పోలిక కాదు అయింది. కాబట్టి మనుషుల పోలికగా వచ్చి ఆ రక్త బంధం విలువ తెలిపించాడు. ఆ రక్త మాంసాల్లో కూడా ఉండి నీతిని తప్పలేదు, మాట తప్పలేదు, అన్యాయం చేయలేదు, న్యాయవంతుడిగా ఉన్నాడు, సత్యవంతుడిగా ఉన్నాడు. ఇన్ని దేవుడు అనాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు హాయిగా కూర్చున్నాడా? వచ్చి శ్రమలు అనుభవించాడు. అప్పుడు నువ్వు పోయి నీకేం దేవుడా, నా బాధలు నీకేం తెలుసు, అందుకని నేను ఈ విధంగా తప్పులుగా నడిచాను నేను అని నువ్వు అంటున్నావు. ఆయన ఏమంటా తెలుసా? నేను కూడా రక్త మాంసాలకు వచ్చాను, నేను కూడా ఉప్పు కారమే తిన్నాను, నేను ఎలా జీవించాను చూసారా అంటాడు ఆయన. అప్పుడు ఎవరు దొరుకుతారు అక్కడ? ఏరే దేవుళ్ళు ఏమో నాకు తెలియదు, రక్త బంధం విలువ తెలియని వాళ్ళు అయితే తెలియదు, కానీ రక్త బంధం విలువ మాత్రం యేసుక్రీస్తు తెలుసుకున్నవాడే, రక్త మాంసాల్లో పాల్గొన్నవాడే. ఇంకా ఇంకొక మాట రాయబడి ఉంటుంది, ఆయన తేజమయుడే ఆరోహణమాయను అని. అక్కడ ఏం రాయబడుతుందో ఒకసారి రెఫరెన్స్ ఒకసారి చూడండి. ఆయన తేజమయుడే ఆరోహణమాయను. ఎక్కడదే? మొదటి తిమోతి 3:16 చదవండి. 3:16. నిరాక్షేపంగా దైవ భక్తుని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమై ఉన్నాడు? ఎక్కడుండేవాడు? పరలోక నివాసి, దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని ప్రతిబింబం. చేయాలి అక్కడ. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడును, రక్షకుడని జనములలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజో
తేజోమయుడాయను. అదే పార్ట్ 1 కాబట్టి మీకు ఇలా ఉంటుంది. పార్ట్ 2లో మనము చెప్పుకునే విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, మరణం అనే దానిలోనికి, రక్త మాంసాలలోనికి అది రాసిన వాడే వచ్చాడు. ఎవరు రాశారు మరణ శాసనాలు? ఎవరు రాశారు నాన్న? ఎందుకు రాశారు? మనుషులు చేసేటువంటి పాపాల కొరకు. ఎవరో ఒక పుణ్యాత్ముడు, పుణ్యాత్ములు ఎవరు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువే ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చిన పరిస్థితి ఉంది. ఒక దగ్గర ఏం రాయబడదంటే, హెబ్రీ పత్రిక 10:5 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి శరీరాన్ని దాన్ని ఏమంటారు? అమర్చడం అనేది ఏమని రాయబడ్డది? అమర్చబడింది అన్నది. అంటే ఒక బాడీలోనికి ఆయన ప్రవేశపెట్టడం అంతే. ఆ బాడీని చూసి మీరు దేవుడు అనేదానికంటే ఆ బాడీ లోపల ఉండేది ఎవరు? ఆయన ఎవరు? ఆత్మ. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించే వాళ్ళు అన్నా కదా. యేసుక్రీస్తు ఆ బాడీలోకి రాకముందు ఏమై ఉన్నాడు? ఆత్మయు ఒక్కడే అన్నారా? ప్రభువు పాత నిబంధనలో ప్రభు అని పిలువబడ్డది ఎవరికి? తండ్రికి. కొత్త నిబంధనలో ఎవరికి పిలువబడ్డది? యేసుక్రీస్తు ప్రభువు అంటే దాని మీనింగ్ ఏంటంటే, లార్డ్ అంటే ఏలుకున్నవాడు, పరిపాలించేవాడు, మనుమల మీద అధికారి దేవుడు మనుషుల్ని. కొంతమంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు పిలవబడ్డంటే నరుడు అని పిలవబడ్డాడు కదా. అంటే దేవునికి నరులకి మధ్యవర్తి. క్రీస్తును నరుడు అన్నాడు. మధ్యవర్తి అని పిలవంగానే మధ్యవర్తి అంటే అర్థం చేసుకోలేక, మధ్యవర్తిగా అంటే దేవుడు ఉన్నాడండి, మనుషులు ఉన్నారండి, ఆ మధ్యలో ఉండేది ఎవరు? క్రీస్తు నరుడండి, ఆయన దేవుడు కాదు అన్నారు. కానీ మధ్యవర్తిగా దేవుడు లేడా? మనుషులకి దేవునికి మధ్యవర్తి దేవుడు ఒక్కడైనా ఉంటుంది మళ్ళా ఇంకో దగ్గర. అప్పుడు మధ్యవర్తిగా ఎవరు ఉంటారు? దేవుడే ఉంటారు. మధ్యవర్తి దేవుడే. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని పిలవబడాలాడా? దేవుడు. ఆ దేవుడికి ఏం తెలుసు? నీ రక్త బంధం విలువ తెలుసు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తీర్పు తీర్చేది ఆయనే రేపు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు నిలబడాలి. అప్పుడు తీర్పు ఎవరిది? తండ్రి ఎలాగన మూర్తిలో బతికించిన కుమారుడు కూడా మూర్తిలో బతికిస్తాడు. అంటే మరణం మీద బతుకు మీద బతికి ఇవ్వాలన్నా, జీవం ఇవ్వాలన్నా యేసుక్రీస్తు కూడా ఏముంది? ఉంది. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఎవరంట ఆయన? జీవాధిపతి. కాబట్టి ఇప్పుడు ఏమందుము యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఏమని ఆలోచించావో, శరీరాన్ని ధరించుకొని వచ్చిన వాడు ఎవరని నువ్వు ఆలోచించావో అది ఇంపార్టెంట్. ఎందుకు రావాలని వచ్చింది? మరణ శాసనాన్ని రాసి కష్టాలు దుఃఖాలు ఎన్ని నీకు ఎవరైతే ఇచ్చారో ఆయన కూడా వచ్చి ఏమైపోయాడంట? మనకు ఆయనకి సంబంధం ఉందండి. ఉంది కాబట్టే ఆయన మనల్ని కాపాడుకునేదానికి వచ్చాడు. ఆయన వచ్చినందుకు ఆయన తక్కువ చేసి చూపిస్తుంది ఈరోజు సమాజం. కారణం ఏంటంటే, అపవాది యొక్క కుట్ర ఏంటంటే, రాబోయే తరాలకి యేసుక్రీస్తు ఎవరు మరుగైపోతాడు. ఆ సువార్త అసలు అపోస్తలులందరూ ఎవరిని ప్రచురించారు తెలుసా? ఎవరిని ప్రకటించారు తెలుసా? తండ్రినా కుమారుడినా? కుమారుడని పిలువబడాడు అంతే. కుమారుడు అంటే అర్థం ఏందో తెలుసుకోండి తర్వాత. ఎందుకు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అనేది తర్వాత తెలుసుకోండి. అంతేగాని
కుమారుడు అయ్యాడు అని చెప్పేసి అనుకోబాండి. ఎందుకంటే ఏ దేవుడైతే జీవాన్ని ఇచ్చాడు ఆ దేవుడు మరణాన్ని కూడా రాశాడు. ఎవరు అనుకుంటున్నారు మరణాన్ని రాసిందంటే? దేవుడు అంటే ఇప్పుడు దేవుడు అన్నప్పుడు తండ్రి ఒక్కడే అనుకుంటే, తండ్రే దేవుడు అనుకుంటే, మరి తండ్రి కాకుండా కుమారుడు వచ్చి మరణ శాసనాన్ని రద్దు చేయగలుగుతుందా? చెల్లుతుంది. అదే రాసింది తండ్రి అనుకున్నాము. చచ్చిపోయింది ఎవరు? ఎడక సెలవులోకి వచ్చి మరణించింది ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు నువ్వు మూలవాక్యము చదివినప్పుడు అది చెల్లుతుందా? చదవను మళ్ళీ దాన్ని మూలవాక్యం. ఎబ్రీ పత్రిక 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనం రాసిన వాని యొక్క మరణం ఆవశ్యకము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లతాది. కానీ అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడు చెల్లదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మరణ శాసనం రాశాడు మనుషులకు అనుకుందాం. అప్పుడు ఎవరు వచ్చి చచ్చిపోవాలి అక్కడ? ఈ లేఖనం ప్రకారము తండ్రి అయిన దేవుడే రావాలి కదా. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? తండ్రి అయిన దేవుడే రావాలి. ఇప్పుడు ఎవరు చచ్చిపోయారా? చెల్లతుంది. అదే చెల్లదు. ఇప్పుడు మీరు దేన్ని ఆలోచిస్తున్నారు అక్కడంటే, తండ్రి చేసిన ఒకటే, కుమారుడు చేసిన దేవుడే, పరిశుద్ధాత్ముడున్న దేవుడే, ముగ్గురు ఏకమై ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదా? దేవుడు ఒక్కడే అనే పాఠంలో చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు ఆయన చనిపోవాలని వచ్చిందంటే, పాత నిబంధనలో ఒకసారి అది 9:15 నుంచి చదువుకుందాం. అదే ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలవటుకై ఆయన మరణం పొందిన, ఎవరైతే ఆ మరణ శాసనాన్ని రాశాడో ఆయన మరణం పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. పాత నిబంధనలో బలులు తెలుసు మనకు. బలులు అర్పించేవాళ్ళు ఎందుకు అర్పించేవాళ్ళు? వాళ్ళు పాప పరిహారార్థ బలి. నీ పాపం పోవాలంటే రక్తం సిందించబడాలి అని ఎబ్రీ పత్రికలోనే రాస్తాడు. అది ఎక్కడది? 9వ అధ్యాయంలోనే ఉంటుంది. అది కూడా ఆవశ్యకము. 9వ అధ్యాయము 22 చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియో, రక్తం సిందింపకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యంగా చెప్పవచ్చును. అంటే పాపాలు పోవాలంటే రక్తం సిందించబడాలి. ఆ రక్తం ఏమై ఉండాలంటే పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, నిష్కపటమైనది, అమూల్యమైనదిగా ఉండాలి. ఎవరు సిందిస్తారు మన కోసము? ఎవరు సిందించి మనల్ని రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు? అర్థమైందా మీకు? అర్థమవుతుందో అర్థం కాలేదు? అంటే ఎవరు రక్తము చిందిస్తే బాగుండని పాత నిబంధనలో బలులు పెట్టేశాడు దేవుడు. ఏమేం బలులు పెట్టారు? అదే 9వ అధ్యాయంలో కోడెల యొక్కయో మేకల యొక్క 12 చూడండి, బాగా చదవండి దాన్ని. 12 మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన సురక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఎలా అనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలుపడిన వారి మీద
ఉమ్. ఆ. ఉమ్. 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 తర్వాత వచ్చేసి 28వ వచనంలో ఒకసారి చూద్దాం. ఉండు ఒక నిమిషం. మేకల యొక్కయో గొర్రెల కోడిల యొక్క రక్తం పాపాలు తీసివేట అసాధ్యం అని ఉంటుంది చూడండి. ఆడ ఉందా? ఏలయనగా మేకల యొక్కయో రక్తము వచనం ఏది? 10:4. ఎలా అనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం పాపాలు తీసివేయట అసాధ్యం కాబట్టి ఆయన ఏ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పాడు. చూడండి, మేకలు, కోళ్ళు, ఎడ్లు, పశువులు ఆ రోజుల్లో పాత నిబంధనలు వదిలించేది. కానీ అది టెంపరవరీ, కేవలము పాపాలను దాచిపెట్టుకునే దాని కొరకే, పాపాలు తీసివేయవాయి అంటే తాత్కాలికమైనటువంటి వైద్యం అది, అంతే. తాత్కాలికం అంటే స్థిరమైంది కాదు. అవి ఉంటాయి కానీ ఏదో చేశారు. కానీ క్రీస్తు ప్రభువు ద్వారా ఏమైంది మనకు? సర్వ పాప పరిహారార్థ బలిగా క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి రక్త మాంసాలు ధరించుకొని వచ్చి ఆ రక్త మాంసాల్లో నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను జీవించి పరిశుద్ధమైన రక్తాన్ని చివరి వరకు నీ కొరకు అంటే ప్రాణం 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 పెట్టి ఏ మరణ శాసనాన్ని అయితే ఆయన రాశాడో అదే మరణ శాసనాన్ని ఆయన తీసేసాడు. ఎలా తీసేశాడు అంటే, క్రీస్తు యేసునందు మీకు నిత్య జీవం. ఎలాగా అంటే, ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చేస్తారో వాళ్ళు క్రీస్తుని ధరించుకుంటారు కాబట్టి వాళ్ళ పాపాలు ఏమైపోతాయి? తీసివేయబడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే మరణ శాసనాన్ని రాశాడు. మరణ శాసనాన్ని కూడా, మరణాన్ని పొందింది కూడా ఆయనే. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటదంటే, ఇదిగో నేనే అల్పయు ఓమేగా, నేనే ఇదిగో మృతుని అయితుని గాని యుగ యుగాలు సజీవుడినై ఉన్నాను అని చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమందము? యేసుక్రీస్తు ఏ జాబితాలోనే ఉన్నాడు అనుకుంటాము అంటే దేవుడు అనే జాబితాలోనే ఉన్నాడు. ఆయన బాడీ తగిలించుకొని వచ్చాడు అని చెప్పేసి యేసుక్రీస్తు శరీరంలోనికి వచ్చాడు, అందుకే ఆయన్ని మనము దేవుడు అనకూడదు అని మీరు అంటే తండ్రి కుమారుడికి సంబంధం లేదాడ, మనకు ఈయనకి సంబంధం లేదు. మనందరిని ఏకం చేసింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన త్యాగాలను చూసి ఆయన్ని గణపరిచి గణపరచాలంచింది పోయి, కృతజ్ఞత చెప్పాలంచింది పోయి ఆయన మీద బురద జల్లుకుంటూ తిరుగుతుంది ఏమంటారు అదే, ఒక ముఖ, అది ఒక బృందం యేసుక్రీస్తుని తప్పుపడుతూ తిరుగుతున్నారు. వాళ్ళకి దేవుని ప్రేమ లేదనాలి. దేవుని ప్రేమ ఉంటే సమానత్వం అనేది అర్థమవుతుంది, లేదు. కాబట్టి పార్ట్ 1లో